ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిమ్ఖానా మైదానంలో శీతాకాల ఉత్సవ మేళా ప్రారంభించిన హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ. SSBN కాలేజీ ఘటనపై నారా లోకేష్ ఫైర్. లాఠీ చార్జీ చేయడంపై తీవ్ర ఆగ్రహం. సీఎం కేసీఆర్ పై ఆదిలాబాద్ బీజేపీ నాయకులు విమర్శలు. సీఎం ఇంకా ఓటమి నుండి తేరుకోలేదని వ్యాఖ్య. భువనగిరిలో DYFI 41వ ఆవిర్భావ దినోత్సవం. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్న నేతలు. వివరాల్లోకి వెళ్తే, వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎంతో ప్రఖ్యాతి పొందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇక్కడ అభివృద్ధి గణనీయంగా ఉందన్నారు. సికింద్రాబాద్లోని జింకానా మైదానంలో ఏర్పాటైన శీతాకాల ఉత్సవ మేళా ప్రదర్శనకు స్థానిక ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ షారుఖ్ హుస్సేన్లతో కలిసి ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, దేశంలోని ప్రధాన నగరాలకు దీటుగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని, ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వ్యాపార సంస్థలు, పారిశ్రామికవేత్తలు వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. 45 రోజుల పాటు ఈ శీతాకాల ఉత్సవ మేళా కార్యక్రమం కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా SSBN కాలేజీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. SSBN ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణ రహితంగా కొడుతూ లాఠీ చార్జీ చేయడాన్ని ఖండించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో జరిగిన విద్యార్థుల దాడి విషయంపై నేరుగా వారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధర్నా చేస్తుంటేనా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేయడం జరిగిందనా, ఇందాక పోలీసులు 2 టౌన్ తీసుకెళ్ళిందనా విద్యార్థులు గారు ఈరోజు వచ్చినామన్నా బయటకు వచ్చినాము. తమరితో మాట్లాడుతుంది జయలక్ష్మి తమరితో మాట్లాడుతుందనా. సార్, మాది రాజకీయ ఎయిడెడ్ కళాశాల ఉంటే ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి మార్నింగ్ ధర్నా చేసినాం సార్. ధర్నాలో స్టూడెంట్స్ అంతా ఇంటర్, డిగ్రీ వాళ్ళు బాయ్స్ గర్ల్స్ అంతా పార్టిసిపేట్ చేసినాం సార్. చేసినప్పుడు మమ్మల్ని బాయ్స్ని అయితే పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు సార్ స్టేషన్కి. అక్కడ ఉన్నప్పుడు రాయి తీసుకొని ఇక్కడ తగిలింది సార్. బాయ్స్కి అయితే స్టేషన్కి తీసుకెళ్ళినారు. అవును హలో లాఠీ చార్జ్ చేశారు. చాలా మంది విద్యార్థులు మరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. వాళ్ళందరినీ పోలీస్ అధికారులు చాలా బాధాకరం.
హక్కుల కోసం పోరాడుతున్నారు. ఈ ప్రభుత్వం పోరాడుతున్నారు. నిన్నటి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ను గమనిస్తే హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి నుండి ఇంకా తేరుకోలేదని స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. నేరేడికొండ మండలంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అనుచిత వ్యాఖ్యలు చేయడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. దళిత బంధు కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసం తీసుకొచ్చిన పథకమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గించి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించిందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రజలపై భారం మోపద్దు, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి సందర్భంలో ప్రజలను ఆదుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోని పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గించి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి పన్నులు తగ్గించి ప్రజలకు తక్కువ ధరలో పెట్రోల్ డీజిల్ అందించాలన్న ఆలోచన చేస్తే అక్కడి నుండి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి పన్నును కూడా వ్యాట్ ని మీరు తగ్గించండి, ఇంకా పెట్రోల్ మీద ఒక 10 రూపాయలు, డీజిల్ మీద ఒక 5 రూపాయలు తగ్గుతుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, భారం పడదని కేంద్ర ప్రభుత్వం అప్పీల్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలన్నీ ఇప్పటికీ ఒక నిర్ణయం చేసుకున్నాయి ఆయా రాష్ట్రాలలో రాష్ట్ర పన్ను కూడా తగ్గించడానికి. అదే కాకుండా కొన్ని కాంగ్రెస్ ఇతర పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పంజాబ్ లో కాంగ్రెస్ పరిపాలిస్తున్న ఆ రాష్ట్రం కూడా ఒక నిర్ణయం తీసుకున్నది తగ్గింపు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా మాకు సంబంధం లేదు, మేం మాత్రం పెట్రోల్ డీజిల్ పై ఈ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నును తగ్గించే ప్రసక్తే లేదని నిన్న స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చాలా గొప్పగా మాట్లాడే కదా నీ అల్లుడు, పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, దీనికి భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్తుందని నీ అల్లంతో చాలా గొప్పగా మాట్లాడించినావు కదా. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని డివైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు విజయ్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో డివైఎఫ్ఐ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు, కార్పొరేటుకు దారాదత్తం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై యువత పోరాడాలని పిలుపునిచ్చారు. Vai,
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో కొత్తపల్లి PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్యాక్స్ చైర్మన్ భూపతి సురేందర్, సర్పంచ్ తేజావత్, రజిత, అనిల్ ప్రారంభించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తేమ శాతం 17కు మించకుండా చూసుకోవాలని, వడ్లను మిషన్ ద్వారా జాలిపట్టి వారి ధాన్యాలను తూకం వేసే వరకు రైతు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వంగ స్వప్న, రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోలరాజు, రైతు బంధు కోఆర్డినేటర్ కావేటి తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాయలింగా మేడి నీ రెండు ఫోటో తీసుకోరా వాడు సిమ్ముతూనే నీళ్ళు. ఈరోజు కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ముచ్చర్ల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రంను గౌరవ స్థానిక సర్పంచ్ రజిత అనిల్ గారు, అలాగే గౌరవ స్వప్న రాఘవేందర్ రెడ్డి గారు, ఎంపీడీసీ గారు, అలాగే ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి గారు, అలాగే స్థానిక రైతు కోఆర్డినేటర్ తిరుపతి, అలాగే డైరెక్టర్ మా గౌరవ పాలక వర్గ సభ్యుడు పూల్ సింగ్ గారు, మరియు గ్రామ రైతులు, వార్డు సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ముచ్చాల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించుకోవడం జరుగుతున్నది. రైతులు ఇట్టి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించి పరిశుభ్రమైన ధాన్యాన్ని తీసుకొచ్చి తాలు పొల్లు లేకుండా శుభ్రపరిచి తీసుకొచ్చినట్టయితే మా సొసైటీ సిబ్బంది ద్వారా కొనుగోలు చేస్తామని తెలియజేస్తున్నాము. రైతులు శుభ్రపరిచిన వరిధాన్యాన్ని నేరుగా దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఏ గ్రేడ్ రకానికి 1960 రూపాయలు, కామన్ రకానికి 1940 రూపాయలు మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. ఇట్టి ధరను రైతులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వము కొన్ని వరిధాన్యం కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏంటంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు లింకు చేసుకోవాలి. ఫోన్ నంబర్ని లింక్ చేసుకున్నట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినట్లయితే దాని ద్వారా ఈజీగా డబ్బు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి విధిగా రైతులు దీన్ని గమనించి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే అసలు జగిత్యాల జిల్లా రాయకల్ మండలి సీఐగా కిరణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు మండలంలోని ప్రతి ఒక్కరూ పోలీసు వారిని సహకరించాలని కోరారు. అత్యవసర సమయాల్లో డైల్ 100ను వినియోగించుకోవాలని సూచించారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి రవాణా, కొనుగోలు, విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన పత్రాలతో వాహనాలు నడపాలని, హెల్మెట్ తప్పకుండా ధరించాలని వాహనదారులకు తెలిపారు. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ. దీంట్లో ప్రెస్ అండ్ ప్రింట్ ఉన్నదా? రెండు ఉన్నాయి. ఓకే. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ రాయకల్ పోలీస్ స్టేషన్ వచ్చినందుకు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇంతకుముందు జిల్లాలో అందరికీ పరిచయమే. మీకు కూడా ఒక 3 months నుంచి వచ్చారు. నేను వస్తున్నా. ఫస్ట్ నేను కొడిమేలో చేసిన, దాని తర్వాత గుల్లపల్లి, తర్వాత సారంగ గురించి నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా పోలీస్ స్టేషన్ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, మీ సహాయ సహకారాలు మాకు ఉండాలి. మా తరఫున ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు మా నోటీసులో పెట్టేసిందంటే
ఖచ్చితంగా మా నుంచి 100% ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ ఫోర్త్ స్టేట్గా మీరు బయట ఫీల్డ్ మీద ఎక్కువ దిగేది మీరే కాబట్టి ఏదున్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాని మీద మనం ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ చేసిన ఆరోగ్యం కూడా మా బ్యాచే వీళ్ళందరి గురించి కూడా చెప్తా ఉంటాడు, మంచిగా వీళ్ళు ఉంటారు అని చెప్పేసి. అది ఒకటి. ఇంకా ఒకటి ఇప్పుడు మనం యాజ్ మనకి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారం ఒకటి గంజాయి దాని గురించి ఒకటి కొంచెం అది ఉప్పుపాదం మోపాలని చెప్పేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని గురించే మేము సీక్రెట్గా అంటే మా ఇన్ఫర్మేషన్ మేము పెట్టుకొని చేస్తున్నాం. కాకపోతే ఈ గంజాయి దాంట్లో ఎట్లుంటుంది అంటే అందరూ 9th 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళే అంతా అలవాటైపోయి వాళ్ళు సేవిస్తూ ఇది అంటుంటారు కాబట్టి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళని ఇన్ని రోజులు బాధితులుగా ట్రీట్ చేసాం. కాకపోతే ఇప్పుడు అట్లా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏమైందనంటే రూరల్ ఏరియాస్ కూడా ఆల్మోస్ట్ ఒక 70-80% అందరూ కూడా విస్తరించినట్టు ఇన్ఫర్మేషన్. ఒక బ్యాడ్ సైన్ మనకు. దాన్ని చేయకపోతే మన యువత ఇదంతా కూడా భవిష్యత్తులో మొత్తం అంతా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటుంది, సొసైటీకి ఇబ్బంది ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి దాని మీద మాత్రం ఖచ్చితమైన ఇది ఉంటుంది. కాబట్టి మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు ఇస్తే ఖచ్చితంగా దాని మీద ఒకటి స్ట్రింజెంట్ యాక్షన్ అనేది ఉంటుంది. మనకు మెయిన్గా ఇప్పుడు ఫోకస్ అంతా దాని మీదనే ఉన్నది కాబట్టి మీ కోఆపరేషన్ కూడా మాకుంటే ఖచ్చితంగా మన రాయకల్ నుంచి దీన్ని మొత్తానికి దీని కన్సంప్షన్. జనగామ జిల్లా దేవరుప్పల మండల ప్రధాన చౌరస్తాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యనుమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ నాయకులు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. సీతారాంపురం గ్రామంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు స్వీట్లు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద కృష్ణమూర్తి, ఎర్రయ్య, ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు. అడ్డు పెడతాడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అమ్మా ఇవ్వడు ఇవ్వడం ఈ 2-3 ఉన్నారట ఇంకా లోపల ఉన్నారట. మీకు పెన్షన్ ఎందుకు వస్తలేదు? పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెల్ల గ్రామంలో సర్పంచ్ గంటా వెంకట రమణారెడ్డి పద్మ ఆధ్వర్యంలో పోచమ్మ కొలువును గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అభివృద్ధిలోనే కాదు గ్రామ ప్రజల శ్రేయస్సు కోరడంలో కూడా ముందే అని నిరూపించిన సర్పంచ్ గంటా పద్మ వెంకట రమణారెడ్డి గ్రామ ప్రజల రక్షణ కోసం పోచమ్మ కొలువు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంటా పద్మ వెంకట రమణారెడ్డి సర్పంచ్గా గెలిచినప్పటి నుండి గ్రామ శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పలువురు స్థానికులు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సర్పంచ్ పోచమ్మ కొలువు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అన్నట్టు గుర్తు
జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పోరెడ్డి మల్లారెడ్డి యువసేన ఆధ్వర్యంలో టపాసులు కాల్చి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వాగత్ రెడ్డి, మహేందర్, యువసేన నాయకులు పాల్గొన్నారు. అభిమాన నాయకులు గౌరవ టీపీసీసీ అధ్యక్షులు అన్న రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈరోజు జనగామ జిల్లా లింగాలగనపురం మండల కేంద్రంలో మా అభిమాన నాయకుడైనటువంటి పోరెడ్డి మల్లారెడ్డి గారి సహకారంతో ఈరోజు యువసేన ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో రేవంత్ అన్న నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 2023లో ఎటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చే లక్ష్యంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి రేవంత్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పోరెడ్డి మల్లారెడ్డి యువసేన లింగాల గణపురం. ధన్యవాదాలు. Jacqueline. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వడ్లు కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను చాలా మోసం చేసిందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అనిల్, ఆంజనేయులు, లక్ష్మీ నారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. గట్టిగా కేక్ కట్ చేసినప్పుడు గట్టిగా చప్పట్లు అందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. మీరు ఒకసారి నినాదం ఇస్తే బాగుంటుంది. అందరూ ఒకసారి కేక్ కట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒకసారి నినాదాలు ఇవ్వాలని కోరుతున్నాం. चलो भाई हैप्पी बर्थडे। అందరికీ నమస్కారం. ఈరోజు
మన ప్రియతమ నాయకుడు తెలంగాణ టైగర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారన జన్మదినం ఇక్కడ జరుపుకుంటున్నాము. దానికి ఎంతో సంతోషంగా ఉంది. మన మక్తల్ నియోజకవర్గంలోని జక్లేర్ గ్రామంలో ఇక్కడ మన వన్ సైడ్ దగ్గర జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు ఇది ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతూ ఇలాంటి హ్యాపీ బర్త్డేలు కానీ మన తెలుగులో మనం జన్మదిన శుభాకాంక్షలు కానీ రేవంత్ రెడ్డి అన్న రాబోయే కాలంలో ఎన్నో జరుపుకోవాలంటూ అలాగనే మన అందరం కలిసికట్టుగా పనిచేసి రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి చేసి మళ్ళీ అవసరమైతే అప్పుడు మన పెద్ద ఎత్తున ఇక్కడ ఆర్గనైజ్ చేసుకొని రేవంత్ రెడ్డి అన్న ఇక్కడ జన్మదినంకి పిలవాలని ఒక కోరికతో అలాగనే రాబోయే కాలంలో రేపు 9వ 10వ తారీఖు నాడు మనకు ట్రైనింగ్ ఉన్నాయి. మండల అధ్యక్షులు కానీ టౌన్ అధ్యక్షులు కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ డీసీ ప్రెసిడెంట్ కానీ అట్లా నాయకులకు 9-10 ట్రైనింగ్ ఇస్తున్నారు. సభ్యత్వం ఎలా నమోదు చేయాలి, ఏం మాట్లాడాలి, ప్రజలకు వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడాలి, దాని గురించి అంతా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో. దానికి అందరూ ఎవరైతే ఉన్నారో పిలిచిన వాళ్ళందరూ పోయి అటెండ్ కావాల్సిందిగా కోరుకుంటూ అలాగనే 14వ తారీఖు నుంచి రేవంత్ రెడ్డి గారు జన్ జాగరణ యాత్ర మన సోనియా గాంధీ అధ్యక్షతన అలాగే ప్రియాంక గాంధీ రిక్వెస్ట్ చేసినారు సోనియా గాంధీకి జన్ జాగరణ యాత్ర చేయమని. సో అది ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే తెలంగాణలో 119 కాన్స్టిట్యున్సీ కాకుండా దేశం వ్యాప్తు అన్ని రాష్ట్రాల్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 రోజులు పాదయాత్ర చేస్తూ అటు కేంద్రం ఎంత మనం మోసం చేస్తుంది, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, కానీ దాని తర్వాత మనం కూడా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి గారు ఎంత అన్యాయం చేస్తున్నారో మనకు 7 ఏళ్ళ నుంచి మన పాలనలో మనం ఎంత మోసపోయినాము అని ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళకు చైతన్యవంతులు చేస్తూ వాళ్ళకు ఇలా మన జక్లేర్ గ్రామం నుంచి నర్వ నుంచి అమర్చింత పోయి ఆత్మకూరు దగ్గర ముగించాలని ఒక రోడ్ మ్యాప్ అనుకున్నాము. కానీ ఇంకా ప్రణాళిక స్టేజ్లో ఉంది. ఆ స్టేజ్ ఎక్కడెక్కడ ఏ ఊరు పోవాలి, ఎక్కడ నైట్ హాల్ చేయాలా, లేకపోతే మళ్ళీ రావాలా, పొద్దున్నేసి రావాలా, కానీ మొత్తం పాదయాత్ర ఉంటుంది. కార్లు ఎక్కి కార్లు దిగడం అనేది ఉండదు. ఎందుకంటే మనం ప్రజల లోపల పోతున్నట్టు మనం వాళ్ళలాగానే ఉండాలి, వాళ్ళలాగా జీవించాలి, వాళ్ళకు మనం ఎలా చెప్పాలి, ఏ భాష అయితే అర్థమవుతుందో ఆ భాష చెప్పేటట్టు ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. దానికి ఈరోజు బర్త్డే కాబట్టి మేము కంకణ బద్దులమై అది ఖచ్చితంగా విజయవంతం చేస్తామని చెప్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. ఒకసారి అందరం గట్టిగా హ్యాపీ బర్త్డే టు రేవంత్ అన్న, గట్టిగా హ్యాపీ బర్త్డే టు రేవంత్ అన్న. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. జిమ్ఖానా మైదానంలో శీతాకాల ఉత్సవ మేళా ప్రారంభించిన హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ. ఎస్ఎస్బిఎన్ కాలేజీ ఘటనపై నారా లోకేష్ ఫైర్, లాఠీ చార్జీ చేయడంపై తీవ్ర ఆగ్రహం. సీఎం కేసీఆర్ పై ఆదిలాబాద్ బీజేపీ నాయకులు విమర్శలు, సీఎం ఇంకా ఓటమి నుండి తేరుకోలేదని వ్యాఖ్య. భువనగిరిలో డివైఎఫ్ఐ 41వ ఆవిర్భావ దినోత్సవం, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్న నేతలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.